హలో అండి. నమస్తే అండి. విజే నాగర్ ఇండస్ట్రీస్ అండి. మనం ఈరోజు 10 హెచ్‌పీ మోడల్‌లో ట్రాక్టర్ కమ్ మోటార్ రెండిటితోటి రన్ చేసుకునేది కన్వేయర్ బెల్ట్ సిస్టమ్ తోటి 4 బ్లేడ్ల మిషన్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాము. సో ఇదొచ్చేసి మనకు కన్వేయర్ బెల్ట్ సిస్టమ్ తోటి ఈ ఫీడ్ బాక్స్ అనేది ఉంటుంది సార్. సో ఇది 10 హెచ్‌పీ మోడల్. 10 హెచ్‌పీ మోటార్ లూబీ మోటార్‌లో ఇస్తున్నాం ప్రెజెంట్ మనము. ఎందుకంటే కొద్దిగా లూబీ వాళ్ళది సర్వీస్ అనేది చాలా బాగుంటుందని చెప్పేసి లూబీ మోటార్ తోటి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు ట్రాక్టర్ పీటీఓ సెటప్ దీన్ని కనెక్ట్ చేసుకుంటాం అనమాట. సో దీన్ని కనెక్ట్ చేసేసుకొని మనం డైరెక్ట్ గా రన్ చేసుకోవచ్చు. సో దీనికి కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమవుతుందంటే పుల్లి మెయిన్ షాప్ కి ఇక్కడే ఉంటుంది. ట్రాక్టర్ తో రన్ చేసుకున్నప్పుడు ఇక్కడ తీసుకున్న బెల్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. దానికి స్పేర్ లో ఒక 2 బెల్ట్లు ఇచ్చేస్తాము. మోటార్ తో కనెక్ట్ చేసుకోవడానికి ఈ పుల్లి నుంచి వెళ్ళి ఈ పుల్లికి అనేది కనెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ మోడల్ జనరల్ గా ఎవరికైతే ఒక 50 నుంచి వెళ్ళి 100 మధ్యలో ఉన్న యానిమల్స్, ఆవులు కానీ బర్రెలు కానీ ఉన్నాయనుకోండి, వాళ్ళు కొద్దిగా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అన్నట్టు. ఎందుకంటే పవర్ లేనప్పుడు ట్రాక్టర్ తో రన్ చేసుకోవడానికి, పవర్ ఉన్నప్పుడు మోటార్ తో రన్ చేసుకోవడానికి ఈజీగా కన్వీనియంట్ గా ఉంటుంది అనమాట. దీని అవుట్పుట్ కూడా వచ్చేసి మనకు డౌన్ బ్లోయర్ సిస్టమ్ ఉంటుంది. ఇటు కింద నుంచి వస్తుంది, ఇటు పైనుంచి కూడా వస్తుంది అన్నట్టు. సో ఈ 10 హెచ్‌పీ మోడల్ కి గేర్ బాక్స్ కూడా హెవీ సిస్టమ్ ఉంటుంది. గేర్ బాక్స్ నుంచి ఫీడ్ బాక్స్ కి 4 లింక్ సిస్టమ్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఈ లివర్ సిస్టమ్ కూడా ఫ్రంట్ బ్యాక్ ఉంటుంది. దీనికి మనకు ఈ యొక్క సిస్టమ్ అనేది నట్ బోల్ట్ సిస్టమ్ ఇస్తాము గేర్ బాక్స్ కి. ఇది మనకు పదే పదే న్యూట్రల్ లో పడకుండా ఈ గేర్ సిస్టానికి అనేది అదొకటి సెట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక రోలర్లు కూడా మనకు 4 రోలర్స్ ఉంటాయి. ఇంకా చూసినట్లయితే కంప్లీట్ గా 4 లింక్స్ సిస్టమ్ తోటి కంప్లీట్ గా ఉంటుందండి. సో ఇది మనం ఫీడింగ్ అనేది ఇటు నుంచి ఇస్తా ఉంటే మనకు అవుట్పుట్ అనేది 2 టైప్స్ లో పైనుంచి కానీ కింద నుంచి కానీ వస్తుంది. సో అలా అదే విధంగా మనం ఈ మిషన్ యొక్క మెయింటెనెన్స్ వీడియో కూడా చూసుకున్నట్లయితే మనం కంప్లీట్ గా ఈ మిషన్ కి అనేది గేర్ బాక్స్ టు ఫీడ్ బాక్స్ అనేది 4 లింక్ సిస్టమ్ ఉంటుంది. దీనికి మేము ఆల్రెడీ అప్లై చేసినట్టు గ్రీజింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ ఇక్కడ హ్యాండ్ తోటి మనము గ్రీజింగ్ అనేది చేసుకోవచ్చు. అలాగనే ఇక్కడ చైన్ ఉంటుంది, 3-వే చైన్ సిస్టమ్ ఉంటుంది. దీన్ని కూడా చైన్ తోటి గ్రేజింగ్ అనేది చేసుకోవాలి. సో ఇక్కడ అలాగే మీరు చాలా మంది కూడా ఏంటంటే ఈ లింక్ పిన్ అనేది బ్రేక్ అవుతున్న ఒక కంప్లీట్ అనేది రెగ్యులర్ వస్తుంది. అది ఎందుకు అంటే ఈ లింక్ పిన్ లోపల కొంచెం ఆయిల్ అనేది రిలీజ్ చేసుకుంటా ఉండాలి. గ్రీజింగ్ కూడా ఈ విధంగా పెట్టుకుంటా ఉంటే స్మూత్ గా రన్ అయిపోతుంది. ఫీడ్ బాక్స్ కి లెఫ్ట్ సైడ్ లో 4 బేరింగ్స్ ఉంటాయి. అలాగనే ఈ బేరింగ్ కి ఈచ్ బేరింగ్ కి ఇలా హోల్ అనేది గేర్ గ్రీజ్ గన్ నిప్పల్ పాయింట్ అని ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్ట్ గ్రీజ్ గన్ తోటి మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. అదే విధంగా ఇటు సైడ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఇక్కడ 4 బేరింగ్స్ ఉంటాయి అనమాట ఫీడ్ బాక్స్ కి. అటు సైడ్ 4, ఇటు సైడ్ 4, కంప్లీట్ గా 8 బేరింగ్స్ ఉంటాయి. ఈ 8 బేరింగ్స్ కూడా మనం గ్రీజ్ గన్ తోటి అప్లై చేసుకోవాలి. ఇక్కడ హోల్ ఉంది కదా, హోల్ లో మనం గ్రీజ్ గన్ నిప్పలు పెట్టేసుకొని గ్రీజ్ అప్లై చేసుకుంటా ఉంటే కొద్దిగా మనకు బేరింగ్స్ అనేది సౌండ్ రాకుండా, రన్నింగ్ లో హీట్ కాకుండా ప్రాబ్లం లేకుండా ఉంటుంది అనమాట. అదే విధంగా ఇక్కడ చూసుకుంటా ఉంటే ఇక్కడ యూసీపీ బేరింగ్లు ఇటు సైడ్ ఒకటి బేరింగ్ ఉంటుంది మెయిన్ షాఫ్ట్ కి, అండ్ ఆల్సో ఇటు సైడ్ ఒకటి యూసీపీ బేరింగ్ ఉంటుంది. దీన్ని కూడా సేమ్ అదే విధంగా గ్రీజ్ గన్ తోటి గ్రీజ్ కొట్టుకోవడం వల్ల మనకు కొంచెం స్మూత్ గా రన్ అయ్యే ఆప్షన్ ఉంటుంది. మనకి కింద అనేది పీటో అనేది జనరల్ యూసీపీ బేరింగ్ కాకుండా ఇట్లా పెడిస్టల్ టైప్ ఇస్తాం అనమాట. సో హెవీగా ఉండడానికి. సో ఇక్కడ కూడా మనకు గ్రీజ్ గన్ కి నెపల్ పాయింట్ కి ఇక్కడ ఇచ్చేస్తాము. దీన్ని కూడా మనకు ట్రాక్టర్ తో రన్ చేసేటప్పుడు ఈ గ్రీజ్ గన్ ఉన్న ఈ యొక్క బేరింగ్స్ అనేది యూస్ఫుల్ అవుతాయి కాబట్టి దీన్ని కూడా గ్రీజ్ గన్ తోటి గ్రీజ్ అనేది అప్లై చేసుకుంటారు. ఏదో పైన పైన కొట్టున్నట్టు కాకుండా మనకి ఇక్కడ నెప్పల నుంచి వెళ్ళి కొడతా ఉంటే ఇక్కడ సైడ్ లకి వెళ్ళి మనకు బయటకు వచ్చేటట్టు కనిపించేటట్టు కొట్టుకుంటే మనకు గ్రీజ్ అనేది ఫుల్ఫిల్ గా ఫిల్ అయినట్టు కనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ మనం ఇంటర్నల్ గా బ్లోయర్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఈ విధంగా మనకు ఇంటర్నల్ గా కంప్లీట్ గా ఈ విధంగా ఉంటుంది. ఫ్యాన్ సిస్టమ్ కానీ హెవీగా ఉంటుంది, బ్లేడ్ హెవీగా ఉంటుంది, 8mm బ్లేడ్ తో ఉంటుంది, కంప్లీట్ గా యాంగులర్ ఫిట్టింగ్ తోటి ఉంటుంది అనమాట, 5 హోల్స్ బ్లేడ్ తోటి. సో ఇక్కడ వచ్చేసి మనకు మౌత్ పీస్ ఉంటుంది. ఈ మౌత్ పీస్ కి ఏంటంటే సింపుల్ గా మనము ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు అడ్జస్ట్మెంట్ అనేది మౌత్ పీస్ కి అండ్ బ్లేడ్ కి జస్ట్ ఒక 1mm గ్యాప్ తోటి సెట్టింగ్ చేసి పడి ఉంటుంది అనమాట. సో 1mm గ్యాప్ తోటి ఎందుకు చేయమని చెప్తున్నామంటే మనకు గ్యాప్ ఎక్కువ ఉందనుకోండి గడ్డి అనేది జారిపోతా ఉంటది, మరీ తక్కువ ఉందనుకోండి మౌత్ పీస్ కి టచ్ అయ్యకుండా రన్ అవుతా ఉంటుంది అనమాట. ఆ విధంగా కాకుండా మనం మెయింటెనెన్స్ తోటి ఈజీగా చేసుకోవచ్చు. సో మనం బ్లేడ్లు
జనరల్ గా గ్రైండింగ్ చేయడానికి బ్లేడ్ ఇప్పదీస్తూ ఉంటారు. చాలా మంది తప్పు చేసేది ఏంటంటే బ్లేడ్ కున్న ఈ 5 హోల్స్ అనేది రిమూవ్ చేస్తూ ఉంటారు. అది తప్పండి. ఇది అయినా చేసుకోవచ్చు. కాకపోతే మనం పదే పదే మనం రిమూవ్ చేసి ఫిట్ చేస్తా ఉంటే ఈ నట్ బోల్ట్ అనేది స్లిప్ అయిపోతా ఉంటాయి అనమాట. ఆ విధంగా కాకుండా ఈ యాంగులర్ సిస్టమ్ ఉంది కదా, కంప్లీట్ ఈ ఎల్ యాంగులర్ తోటి కంప్లీట్ గా మనకి 2 నట్ బోల్ట్స్ అనేది యాంగులర్ టు యాంగులర్ ఫిట్టింగ్ చేసి పడి ఉంటుంది. ఈ 2 బోల్ట్ రిమూవ్ చేస్తారంటే యాంగులర్ తోటి బయటకు వచ్చేస్తుంది. సో బ్లేడ్ అనేది బయటకి తీసిన తర్వాతనే గ్రైండింగ్ చేయాలి. దానికే పెట్టి గ్రైండ్ చేస్తే బ్లేడ్ అనేది లైఫ్ టైం అనేది తగ్గుతుంది. గ్రైండింగ్ కూడా సరిగ్గా చేసుకోనికి రాదు కాబట్టి కంప్లీట్ గా రిమూవ్ చేసిన తర్వాతనే గ్రైండింగ్ చేసుకోమని చెప్తామన్నమాట. సో కంప్లీట్ గా మీకు ఈ యొక్క బ్లోయర్ సిస్టమ్ కూడా 7 ఇంచెస్ ఉంటుంది. ఫ్లోయింగ్ కూడా బాగుంటుంది. సో ఎవరికైతే 50 to 100 యానిమల్స్ మధ్యలో ఎవరైతే మెయింటైన్ చేసుకుందామని అనుకుంటున్నారో ట్రాక్టర్ కా మోటార్ కి, సో చాలా వాళ్ళ దగ్గర మోటార్ పవర్ లేకుండా మాకు ఓన్లీ ట్రాక్టర్ తోనే రన్ చేసుకోవాలి అన్న కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకు ఈ మోడల్ అనేది మనం సజెషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను వీడియో చేస్తున్నది ఆల్రెడీ బుకింగ్ అయిన మిషన్ అనమాట. సో ఆ సార్ వాళ్ళు కూడా మిషన్ యొక్క మెయింటెనెన్స్ అనేది కొద్దిగా చూసి చెప్పండి సార్ అని చెప్తే ఆ సార్ వాళ్ళ యొక్క కోరిక మేరకై ఈ వీడియో చేయడం జరిగింది. ఆ సార్ వాళ్ళు వచ్చేసి నిన్ననే జస్ట్ ఇది సంగారెడ్డికి ఆల్రెడీ డెలివరీ అయింది అనమాట. సో ఆ సార్ వాళ్ళు ఉండి 10 HP మోటార్ తోటి ఉన్న ట్రాక్టర్ కమ్ మోటార్ అనేది కన్వేర్ బెల్ట్ సిస్టమ్ తో ఉన్నది మిషన్ మాకు సజెషన్ చేయండి అని చెప్తే ఈ మిషన్ అనేది సజెషన్ చేయడం జరిగింది. ఈ విధంగా ఉంటుంది కంప్లీట్ గా మనకు 360 degrees లో చూసుకుంటే చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ అయిన మిషన్ అండి. గేర్ బాక్స్ హెవీగా ఉంటుంది, రివర్స్ ఫార్వర్డ్ ఆప్షన్ ఉంటుంది. లింక్ సిస్టమ్ కూడా మనకి కంప్లీట్ గా ఫోర్ లింక్ సిస్టమ్ ఉంటుంది విత్ కన్వేర్ బెల్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియో అనేది ఈ మోడల్ తీసుకున్న వాళ్ళకు ఎవరికైనా కానీ యూస్ఫుల్ గా ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.